మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. వైఎస్ జగన్ పర్యటన కోసం భారీగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోగా వాళ్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ జులుం నశించాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వస్తారని తెలియడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అభిమానులు ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలాంటి హడావిడి చేయకుండా వైఎస్ జగన్ చూసేందుకు ప్రశాంతంగా నిరీక్షించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు ప్రసన్న కుమార్ రెడ్డి ఉదయం 10:30 తన ఇంటికి 100 మీటర్ల దూరంలోని R&B గెస్ట్ హౌస్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుంటూ అక్కడి నుంచి ముందుకెళ్లాలని చెప్పడంతో వారి మాటను గౌరవించి వారు చెప్పిన చోటుకు వెళ్లారు. అదే సమయంలో దర్గమిట్ట సీఐ రోషయ్య, కొందరు పోలీసు సిబ్బంది అకారణంగా ప్రసన్నతో పాటు పార్టీ కేడర్పై లాఠీచార్జి చేసి నెట్టేశారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి చేతికి గాయమైంది. పోలీసుల తీరుతో ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల దురుసు ప్రవర్తనకు ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జీ చేశారు. నన్నైతే గోళ్లతో గిచ్చారు, లాఠీతో కొట్టారు. అతన్ని నేను గుర్తుపట్టగలను. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయం కాదు. అధికారం ప్రతిపక్షం అనేవి ఉంటాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల్లో పర్యటిస్తుంటే స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు ఇంటికొకరు లెక్కను వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన మధ్యాహ్నం 1:15 సమయంలో వైఎస్ జగన్ తన ఇంటి సమీపానికి వచ్చే వరకు సాగింది. మండుటెండలో నడి రోడ్డుపైనే కూర్చున్నారు ప్రసన్న. పోలీసులు ఓ దశలో ఆయన్ను అక్కడి నుంచి తరలించేందుకు వ్యాన్ తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.